కోడిగుడ్డు ధర అమాంతంగా పెరిగింది. రిటైల్గా ఒక గుడ్డు 8 రూపాయలకు విక్రయిస్తుంటే హోల్సేల్గా 7.5కు అమ్ముతున్నారు. ఇప్పటికే కూరగాయ ధరలు కొండెక్కి అవస్థలు పడుతున్న సామాన్యులకు పెరిగిన గుడ్డు ధరలు భారంగా మారాయి. పెరిగిన గుడ్డు ధర ప్రభావం వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకంపై పడింది. పెరిగిన గుడ్డు ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ మహబూబ్ నగర్ నుంచి అందిస్తారు. గుడ్డు ధర కొండెక్కింది. ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశానంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి ఓవైపు కొనసాగుతుంటే, మరోవైపు గుడ్డు ధర కూడా భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో ఈ సామాన్యులకు కనీసం గుడ్డు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి నెలకొన్నది. మామూలుగా రిటైల్గా 7.5 రూపాయలకు అమ్ముతుంటే ఎక్కడైతే 8 రూపాయల వరకు దీన్ని మిగతా ప్రాంతాల్లో హోల్సేల్లో మాత్రము 7 నుంచి 7 రూపాయల 50 పైసల వరకు దీన్ని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఒక గుడ్లు అమ్మేటువంటి ఒక షాప్ దగ్గర ఉన్నాం. ముఖ్యంగా చలికాలంలో వాస్తవంగా కూడా కొంత రేట్ అనేటువంటిది పెరుగుతుంది. కారణం దిగుబడి కొంత తగ్గి ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే ఈ యొక్క రేట్లు ఉన్నాయనేటువంటి విధంగా చెప్తున్నారు. ఈ యొక్క పెరిగినటువంటి రేట్ల కారణంగా ముఖ్యంగా సామాన్యులు వీటిని తినడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక వైపు డిసెంబర్ నెలలో ఈ క్రిస్మస్ కానీ తర్వాత జనవరి 1కు సంబంధించి పెద్ద ఎత్తున ఈ యొక్క కేకులు తయారు చేసేటువంటి క్రమంలో వాటికి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క గుడ్ల వినియోగం ఉండేటువంటి కారణంగా కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక పెరిగినటువంటి యొక్క గుడ్డు రేటు వల్ల ఇటు మధ్యాహ్న భోజనంలో కానీ తర్వాత గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు వంటి వాటిలో విద్యార్థులకు రోజు ఇవ్వాల్సినటువంటి గుడ్డులో కూడా కోత పెట్టేటువంటి పరిస్థితి ఉంది. దానికి బదులుగా అరటిపండు ఏదో ఒకటి ఇచ్చి సరిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ సంవత్సరము అత్యధికమైనటువంటి యొక్క ఏదైతే చలి ఉందో దాని నుంచి తక్కువ ఉష్ణోగ్రతలు ఏవైతే నమోదవుతున్నాయో దానివల్ల కూడా ఈ యొక్క పరిస్థితి నెలకొందనేటువంటి యొక్క అభిప్రాయం ఉంది. ఇక్కడ షాపు యజమాని ఉన్నాడు, అతన్ని అడుగుదాం అసలు ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉందో. సార్ చెప్పండి, ఎందుకు ఈ సంవత్సరం ఈ రేట్ ఇట్లా ఉంది అనుకోవడం? చలి తీవ్రత ఎక్కువ ఉంది కదా, దాని నుంచి కూడా ఉంది. ఆ తర్వాత ఇది మన ఈ న్యూ ఇయర్ ఉంది, 1 జనవరి ఉంది, దానికి కేకులకు తయారీ కొరకు కూడా ఎక్కువ వాడతారు. ఇది అందుకొరకు ఎక్కువ సేల్ ఉంది. ఇది రేట్లు హోల్సేల్ 6 రూపాయల 70 పైసలు, రిటైల్ 8 రూపాయలు, 8 7.5. ఈ సంవత్సరమే ఎక్కువ ఉంది. ఇంకా న్యూ ఇయర్ ఉంది, చలి ఎక్కువ ఉంది. దాని నుంచి విపరీతమైనటువంటి యొక్క చలి కారణంగానే ఈ యొక్క దిగుబడి తగ్గి ఈ యొక్క రేటు పెరిగాయని చెప్తున్నారు. మామూలుగా అయితే ఈ యొక్క సీజన్లో వినియోగం కూడా అధికంగా ఉంటుందనేటువంటి విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా పెరిగినటువంటి యొక్క కోడిగుడ్డు యొక్క ధరలు మాత్రము సామాన్యులకు కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ హాస్టల్స్ కానీ గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు కూడా తమకు భారంగా మారుతుందనేటువంటి ఉద్దేశంతో వాటిని పెట్టడానికి జంకేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క రేట్లను నియంత్రించేందుకోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఉంటుంది. రిటైల్గా మాత్రం 8 రూపాయలకు ఒక గుడ్డు అమ్ముతుంటే హోల్సేల్గా మాత్రము 7 రూపాయల 50 పైసల వరకు వీటిని అమ్మేటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ అనంత విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.